త్యాగరాజు వాసు గారు కూడా తెలుసు. సో ప్లీజ్ ఎస్కేఎన్ గారి మాటలు. వాసు గారు లేకపోతే పక్కన ఆఫ్ కోర్స్ అందుకనే ఇద్దరిని పిలిచా. యా యా యా. సో తండేల్ సింగిల్ హ్యాట్రిక్ సాధించిన గీతా ఆర్ట్ సంస్థకి, ఎందుకంటే సినిమా ఒక కాంపిటీషన్లో, ఇండిపెండెన్స్ డే కాంపిటీషన్లో 2-3 పెద్ద సినిమాల మధ్య వచ్చి ఒక విజయం సాధించింది. అదేంటండి సక్సెస్ గురించి ఇక మాట్లాడాం. అలాగే ఫిబ్రవరి డ్రై సీజన్ కూడా బాక్స్ ఆఫీస్ ఫ్రై సీజన్ చేసిన తండేల్ ఒక పెద్ద సక్సెస్. సో సింగిల్ మార్నింగ్ షోకి 20% ఓపెన్ అవ్వగానే అందరూ చాలామంది జబ్బలు జరుచుకుని చప్పట్లు కొట్టేసుకున్నారు అని, ఎందుకంటే పక్కన ఒక వార్ పొజిషన్ ఉంది. అలాంటిదప్పుడు కూడా ఈవినింగ్ నుంచి అది 60% అయింది, నెక్స్ట్ డే మ్యాట్నిక్ 80% అయింది, వీకెండ్కి 100% కలెక్షన్స్తో, అంటే వీక్ సీజన్ అనుకున్న దాన్ని పీక్ సీజన్ చేసింది. సో ఇలాంటి హ్యాట్రిక్ని, అంటే గీతా ఆర్ట్స్ ఎప్పుడు సీజన్స్ నమ్మదో, కంటెంట్ అనే రీజన్స్నే నమ్ముద్ది. సో అలాంటి ఎటువంటి పరిస్థితుల్లో అయినా అది స్టార్ కంటెంట్, అప్కమింగ్ స్టార్స్ కంటెంట్, స్టార్స్ లేని కంటెంట్, ఏ కంటెంట్ అయినా సరే గీతా ఆర్ట్స్ సక్సెస్ సాధిస్తుంది అనేది ఈ హ్యాట్రిక్. ఎందుకంటే ఈ మధ్య ఇండస్ట్రీలో సక్సెస్లు తక్కువైపోయినాయి. మన బ్యానర్లో కాకపోయినా మన సంజయ్ ఉన్న ఆఫీస్లో ఎవరిదైనా హిట్ అయినా సరే అది మన హిట్టే అని హ్యాపీ ఫీల్ అవ్వాల్సిన సీజన్ వచ్చేసింది. సో అలాంటి సీజన్లో కూడా ఇండస్ట్రీని ఏకం చేస్తూ సో హ్యాట్రిక్ సాధించిన గీతా ఆర్ట్స్ అధినేత మా లైన్ కింగ్ అల్లు అరవింద్ గారికి, సో అలాగే మా సిస్టర్ విజయ్ గారు, ఎందుకంటే గీతా ఆర్ట్స్లో ఎప్పుడూ కూడా ఒక జనరేషన్కి ఒక్కొక్కరిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ప్రొడ్యూసర్స్గా. ఎందుకంటే నాకు తెలిసి ప్రపంచంలో ఎప్పుడూ కూడా వాళ్ళ పిల్లల్లో వాళ్ళ చుట్టాలను ఇలాగే చేస్తుంటారు. బట్ ఏ రిలేషన్ లేకపోయినా, మనకి ఏ రిలేటివ్ కాకపోయినా, ఏ ఫీలింగు లేకుండా సో మన ఈ వీడికి టాలెంట్ ఉంది అని చెప్పి వాళ్ళ మీద డబ్బు పెట్టి, వాళ్ళ కోసం డబ్బు పెట్టి సినిమా తీసే పర్సన్స్ ఎవరన్నా ఉంటే అది గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారు. నాకు తెలిసి దేశంలో, ఇండియాలోనే కాదు వరల్డ్లో కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ రిలేటివ్స్ కాకుండా బయటి వాళ్ళని వాళ్ళ పొజిషన్ ఇచ్చేసి ప్రొడ్యూసర్స్గా ఎంకరేజ్ అయిన సంస్థ అనేది నాకు ఎక్కడైతే తెలీదు. సో అలాంటి అరవింద్ గారు మంచికి అన్ని హిట్సే వస్తాయి. ఇప్పుడు విద్యా గారు కంటెంట్ రిచ్ ఫిల్మ్స్ పట్టుకుంటూ వరుసగా సక్సెస్ సాధిస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయిన రోజు సిచ్యువేషన్ బాగాలేదు, అన్ని మిసైల్సే ఉన్నాయి. బట్ థియేటర్కి వెళ్ళి చూస్తే స్మైల్స్ మిసైల్స్, స్కడ్స్, స్మైల్ బాంబ్స్ పడుతున్నాయి. సో దీనికి కారణం ఏంటంటే శ్రీ విష్ణు గారు, వెన్నెల కిషోర్ గారు. అంటే నాకు RRRలో రామ్ చరణ్ గారు తారక్ గారు ఒక యాక్షన్ సినిమా చేస్తే అలాగా ఒక వైబ్ ఉంటుందో అలాగా ఇది కామెడీ RRR. శ్రీ విష్ణు గారు వెన్నెల కిషోర్ గారు స్మైల్ చేస్తుంటే ముందు అసలు ఆయన లుంగి కట్టుకుని ఆ పాట ఇది చేస్తుంటే ఆయన వచ్చి ఆడిషన్లో కూర్చుంటే థియేటర్ మొత్తం, మల్లికార్జున థియేటర్లో చూస్తుంటే థియేటర్ మొత్తం అరుస్తున్నారు. అంటే ఆ సమోసాలు తెచ్చుకుంటారు కదా, పేపర్స్ ఎవరో తెచ్చుకోలేకుండా ఈ సీన్లు చూసి సమోసాలు, వాటర్ బాటిల్ అలా ఇసిరేస్తున్నారనమాట. అంటే ఇది చాలా హ్యాపీగా చెప్పుకోవాలి. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా అరే ఏంటిది ఒక వైబ్ ఉంది. ఎందుకంటే థియేటర్లో ఆ వైబ్ రావడం చాలా కష్టం. ఎందుకంటే మనం ఐమాక్స్ ముందు రివ్యూలను మేనేజ్ చేయొచ్చు, మాట్లాడే వాళ్ళని మేనేజ్ చేయొచ్చు, కానీ థియేటర్లో నవ్వులు మేనేజ్ చేయడం అనేది కంటెంట్ ఉంటేనే అవుద్ది. సో అది ఈ సినిమాకి కంటెంట్ ఉంది. అలాగే కార్తీక్ రాజు గారు, ఆయన తమిళీన్ అయినా సరే తెలుగు పల్స్ బాగా పట్టుకున్నారు. నాకు తెలిసి ఆయన కోకట్పల్లి, మోసాపేట, శ్రీనగర్ కాలనీ సందులు బాగా తిరుగుంటారు. సో అలాగే ఈ సినిమాతో మంచి ఘన విజయాన్ని అందుకున్న కేతిక గారు, మీకు ఇలాగే ఇక్కడ నుంచి కెరీర్ అంతా బాగుండాలని, అలాగే ఇవానా గారు. సో దీనికి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చిన విశాల్ గారికి. సో అలాగే ఎప్పుడు మా అందరికీ ఈ మధ్యకాలంలో గీతా ఆర్ట్స్ అసోసియేట్ అయిన భాను రియాజ్ వాళ్ళిద్దరూ కూడా వచ్చి
చాలా రోజుల నుంచి స్నేహితులు. వాళ్ళకి కంటెంట్ మీద అన్నో మంచి స్టోరీలు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళు ఫస్ట్ మనం వెళ్ళి అడ్వాన్స్ ఇద్దాం అనుకున్న బట్టి వాళ్ళు ఆల్రెడీ చెక్ ఇచ్చేసి ఉంటారు. సో భాను రియాజులు కూడా అందరూ బాగుండాలని చెప్పి, అలాగే శ్రీ విష్ణు గారి గురించి చెప్పాలంటే ఒక జనరేషన్ ఆఫ్ డైరెక్టర్స్ అప్పట్లో నాగార్జున గారు, తర్వాత నాని గారు, అలాగా కొంతమంది హీరోలు యంగ్ స్టార్స్ని ఎవరి దగ్గర టాలెంట్ ఉందో పట్టుకొని వాళ్ళందరికీ వరుసగా చేస్తుంటే ఆ నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళు తీసుకొచ్చిన డైరెక్టర్లు ఎలా ఉంటారు. ఒక పవన్ సాందన్ గారు, ఒక హర్షిత్ గోలి గారు, ఒక వివేకాత్రి గారు, ఒక రాంబాబురం గారు, చాలామంది డైరెక్టర్లు ఇప్పుడున్న ఇంట్లో అందరూ ప్రామిసింగ్ డైరెక్టర్లు ఎవరు ఉన్నారంటే వాళ్ళ డెబ్యూట్ సినిమా అన్నీ శ్రీ విష్ణు గారు చేసిన సినిమాలే. సో ఆయన స్వాగ్ డిఫరెంట్. సో మీ స్వాగ్ ఎప్పుడు అలా ఉండాలని, మీరు ఎప్పుడూ మాటలు అలా మింగేస్తూ ఉండాలని. సో గీతా ఆర్ట్స్ నన్ను పిఆర్ని చేసింది, ప్రొడ్యూస్ చేసింది, రీసెంట్గా నన్ను హోస్ట్ని, యాంకర్ని కూడా చేశారు. బేసిక్గా అరవింద్ గారికి, విద్యా గారికి ఎవరిని ఎలా వాడాలో తెలుసు. సో మన పిఆర్ఓ బ్రదర్ వంశీ వచ్చి అన్న మిలియన్స్ వ్యూస్ వెళ్ళి అన్న అన్నాడు. ఒరే కామెంట్స్ కూడా పడుతున్నారా నాకంటే, పర్లేదన్న వైరల్ అయింది కదా అన్నాడు. సో ఆ వైరల్ కంటెంట్ అంతా ఆ స్క్రిప్ట్ రాసిన వాళ్ళ స్క్రిప్ట్ రైటర్స్కి వాళ్ళకి అంకితం. సో థ్యాంక్ యూ. అదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంటర్వ్యూ, మళ్ళీ ఎవరు అడగద్దు, మళ్ళీ చేయను కూడా. సో ఈ సినిమా సింగిల్ సక్సెస్తో మింగిల్ అయ్యి ఈ నెలాఖరు వరకు, అంటే సినిమా రిలీజ్ అయ్యాక వారా అయిపోయింది, ఐపీఎల్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, కానీ సింగిల్ కలెక్షన్లు మాత్రం ఆగలేదు. సో అలాగా అరవింద్ గారి సినిమా ఉన్నప్పుడు అన్నీ అలా కలిసి వచ్చేస్తాయి. సో అది ఎందుకు అదృష్టం కలిసి వస్తుందంటే రిస్క్ చేసేవాడిని ఎప్పుడు అదృష్ట లక్ష్మి వరిస్తుంది. సో అరవింద్ గారు చేసే రిస్క్కి ఎప్పుడు అదృష్టం కలిసి వస్తుంది. సో ఈ సినిమాని ఇంత బాగా ప్రమోట్ చేస్తున్న వంశీశేఖర్లో ఇక అందరికీ కూడా, సో ఈరోజు ఇక్కడ స్టేజ్ మీద ఇక్కడ ఉండడానికి కారణమైన మంజుష్ గారు, మీరు పిలిస్తేనే వచ్చాను కాబట్టి థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. కార్తిక్ గారు, మీరు మీ రైటింగ్